అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనము వస్తున్నటువంటి రాజ్యశ్యామల నవరాత్రి పూజా విధానం ఆడియోని మీకు అందించాలనుకుంటున్నాను. ఈ రాజ్యశ్యామల నవరాత్రి ఆడియోతో పాటుగా అమ్మవారి యొక్క కథ, ఆవిడ ఎలా జన్మించింది, అంతేకాకుండా అమ్మవారి యొక్క నవరాత్రుల పద్ధతి ఎలా చేసుకోవాలి, ఈవిడిని పూజించవచ్చా, ఈవిడ తత్వం ఏంటి అనేది ఈ చివరిలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే పూజా విధానం తెలుసుకుందామండి. ఈ జనవరి తారీఖు 30 నుండి ఫిబ్రవరి 8 వరకు ఈ నవరాత్రులు అనేవి ఉన్నాయండి. కాబట్టి ఎలా చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు ఈ నవరాత్రి చేయాలనుకున్న వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో చూసుకొని అప్పటికి అలారం పెట్టుకొని ఆ టైం కల్లా లేచి శుభ్రంగా నియమాలు ఎలా చేయాలో తెలుసు కదా. తలస్నానం చేయడము, ఇల్లు శుచిగా పెట్టుకోవడము, ధూపం వేయడము, సంప్రోక్షణ చేసుకోవడం అంతా చేసుకున్న తర్వాత అలా మీరు మీ గృహమును శుద్ధి చేసుకున్న తర్వాతనే ఈ పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇప్పుడు శుచి తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రలో పసుపును వేసుకొని ఆ పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పుష్పము, పంచవల్లపాలన్నీ అందులో వేసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రము మీరు వింటూ ఆ పుష్పాన్ని అందులో గుండ్రంగా తిప్పిన తర్వాత మీ పైన, దేవుడిపైన, మీ యొక్క పూజా సామానుపై సంప్రోక్షణ చేసుకున్నట్టు చల్లుకోండి. శుచి అపవిత్ర పవిత్రో వా సర్వాంగస్తాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతరత శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఆచమనానికి మొదటి 3 నామాలకు మాత్రమే స్వాహ అన్నప్పుడు తాగాలి, నమః అన్నప్పుడు చేయి కడిగేసుకుని మిగిలిన నామాలకి దేవుని తలుచుకోండి. కేశవాయ స్వాహ నీళ్లు తాగండి, నారాయణాయ స్వాహ నీళ్లు తాగండి, నా మాధవాయ స్వాహ నీళ్లు తాగండి, గోవిందాయ నమః కొంచెం నీటిని చేతిలో ఉంచుకొని దాంతో నీళ్లు కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమే నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షరాయ నమః, నారసింహాయ నమః, చితాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు దీపారాధనం. సాధ్యం త్రిభక్తి సంయుక్తం భట్నేనా యోజితం ప్రియం గ్రహానామంగళం దీపం త్రైలోక్యమిపిరాపహం. ఇప్పుడు దీపాన్ని వెలిగించి దీపానికి పసుపు, కుంకుమ, అక్షంతలను సమర్పించి పుష్పం పెట్టి ఆ దీపాన్ని అమ్మవారిగా భావించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు భూతోచ్చాటనం. కొన్ని అక్షంతలను తీసుకొని ముక్కు దగ్గర ఉంచి 3 సార్లు వాసన తీసుకొని మీ ఎడమ చేతిని పైకెత్తి అక్కడి నుండి అక్షంతలను ఎడమవైపుకి విసిరేయాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఆపస్సరస్తు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తాస్తే గచ్చంతు శివాజ్ఞయా. ఇప్పుడు ప్రాణాయామం ముద్ర. మీ యొక్క మధ్య వేలును, మీ 5 వేలును చాపి మీ యొక్క మధ్య వేలును ముడిస్తే అది ప్రాణాయామ ముద్ర. సరేనా? ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూః భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకొని ఆ తర్వాత బయటకు వదిలేసేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కలశం కనపడుతుంది కదా, అలానే కలశ స్థాపన పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే కనుక పచ్చరంగు రవికను తీసుకొని పైన వస్త్రానికి అలంకరించండి. లేని వాళ్ళు అలానే ఉంచండి, పర్వాలేదు. దానికి ఒక దారాన్ని 3 పోకులు కింద కట్టి దాని మెడలో వేసిన ఆ వస్త్రాన్ని వేసినంత ఫలితమే వస్తుంది. మీకు ఇది పర్ఫెక్ట్గా శాస్త్రోక్తంగా ఇక్కడ పెట్టట్లేదు, మామూలుగా మీకు చూపించడానికి అలా చేసి పెట్టాను. మీకు శాస్త్రోక్త కలశ అలంకరణ కావాలి అంటే మరో వీడియోలో చెప్తాను, దాన్ని చూడండి. ఈ నవరాత్రుల లోపల ఆ వీడియోను కూడా అందిస్తాను. ఇప్పుడు కలశం మీద చేయబెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షో తు సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధరాః ఋగ్వేదో చ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగేశ్చ సహితాత్ సర్వే కలసంతు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం కలశ దేవతాభ్యో నమో నమః అనుకొని పుష్పాలు, అక్షంతలు, ధూపదీపములు అక్కడ కలశానికి సమర్పించండి. ఇప్పుడు గణపతి పూజ చేయాలి. ఇప్పుడైతే మనము గణపతి పూజ కన్నా ముందు సంకల్పం చెప్పుకోవాలి. కానీ నవరాత్రి కాబట్టి అమ్మవారి పూజ కన్నా ముందరే చెప్పాలి. ఇక్కడ గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి గణపతి పూజ అయిన తర్వాత సంకల్పం చెప్పాలి. ఇప్పుడు నవరాత్రికి ఇది నా గురువు నాకు చెప్పింది, ఒక్కొక్కలా చెప్తారు, అది వేరే విషయం. ఇప్పుడు గణపతి పూజ. పసుపు ముద్దను చేసి కుంకుమ బొట్లతో అలంకరించి తమలపాకుపై పెట్టి కొన్ని అక్షంతలు, పువ్వులు అక్కడ పెట్టి ఇంకో పువ్వుని బాల్రించి పసుపు ముద్దపై ఇలా
ఇప్పుడు మంత్రం చెప్తాను, దాన్ని అలా ఉంచి గం గణపతియే నమః అనుకుంటూ ఉండి పూజ అంతా అయిపోయేదాకా. పూజనీయ దేవత ధ్యానం శుక్లాంబరధరం విఘ్నం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపదాతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. ఆవాహనం గణానాం త్వా గణపతిగుం దవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనిశ్రన్వన్నోతి వృత్తిరసాతనం. ఓం శ్రీమాన్ మహాగణాధిపతయే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. ఇప్పుడు ఒక చెంబులో నుంచి కొంచెం స్పూన్తో నీరు తీసుకొని స్వామికి చూపించి ఒక పళ్ళెంలో వదలండి. మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి. 3 సార్లు ఇప్పుడు నీళ్ళు వదలండి. మళ్ళీ చెప్తున్నాను, అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి ముఖేహే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే చెంబులో స్పూన్తో కాకుండా ఒక పువ్వుని ఉంచి ఆ స్వామిపై చల్లుతూ ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి. ఇప్పుడు కొంచెం అక్షంతలు తీసుకుని స్వామికి సమర్పిస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రం సమర్పయామి. ఇప్పుడు కొంచెం గంధం తీసుకొని ఆ స్వామికి కొంచెం పైన ఎక్కడో ఆ గంధాన్ని పెట్టాలి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి గంధం ధారయామి. ఇప్పుడు శ్లోకం చెప్తూ ఉంటాను, ఆ శ్లోకం ముగిసే లోపల స్వామికి దీపం చూపించి ధూపం వేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనిశ్రన్వన్నోతి వృత్తిరసాతనం గజాననం భూతగణాదిసేవితం కపితం గోపాల సంరక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఇప్పుడు దీపాన్ని చూపించిన తర్వాత స్వామివారికి కొన్ని పుష్పాలతో పూజ చేయండి. ఇక్కడ 21 నామాలు ఉంటాయి, కానీ ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను. అది చెప్తూ ఉంటే మీకు విసుగొచ్చేస్తుంది, ఇంకా ఎక్కువసేపు ఉంటుంది అప్పుడు. కాబట్టి లఘు పూజ చెప్తున్నాను ఇప్పుడు మీకు, కాబట్టి క్లుప్తంగా చెప్తాను, చేసేసుకోండి. లేదంటే ఆ 21 నామాలు మీకు వచ్చినట్టయితే చదువుకొని మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఆపేసుకొని. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. ఆ తర్వాత ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టుకోండి. నైవేద్యంగా వచ్చిన బెల్లం ముక్కనో పండో పలహారమో ఏదో నైవేద్యం పెట్టండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఓం పానాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి. బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే నమః శ్రీ మహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు కొంచెం నీళ్ళు చిలకరించేసి స్వామివారికి నైవేద్యం తినిపించినట్టుగా భావించి స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఒక చిన్న ప్రక్రియ ఉంది, అది చేయండి. ఓ 2 తమలపాకుల్లో చిన్న తమలపాకులే, అందులో ఒక 2 రూపాయలు దక్షిణ, ఒక ఎండు ఖర్జూరము, పసుపు కొమ్ము, ఆకు వక్కలు ఇవన్నీ తాంబూలం సెట్ చేసుకోండి. ఇందులో ఖచ్చితంగా తొడియాలు తీయాలి. ఇవి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్వామివారికి దక్షిణ తాంబూలం ఇస్తున్నట్టుగా భావించి మీరు చేయాలనుకున్న పూజకు అనుమతిమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ తర్వాత నీరాజనం. శ్రీ మహాగణాధిపతయే నమః అత నీరాజనం. ఓం గం గణపతయే నమః గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనిశ్రన్వన్నోతి వృత్తిరసాతనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సందర్శయామి. ఇప్పుడు అమ్మవారి పూజ మొదలు పెడతాము. అప్పుడు అమ్మవారిని కళ్ళు మూసుకొని ఆవిడ రూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఓం మాణిక్యవీణముపరాలయంతీం నాదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలాంజితకోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్ సుపాశాంకుశపుష్పబాణచాపే హస్తే నమస్తే అస్తు జగదేకమాతః మాతామకరతశ్యామమాతంగీం మదశాలినీం కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంభావనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోప్యలబ్ధుతే జయ సంగీతరసికే జయ లీలాసుకప్రియే. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఫోటో దగ్గర అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆవాహనం.
ఓం సహస్రాదలపద్మస్తాం స్వస్తాం చ సుమనోహరాం హరిబ్రహ్మేంద్రసమితాం తాం భజే జగతాం ప్రసూతిం. ఓం శ్రీ శ్యామలాదేవి ఆవాహయామి. ఇప్పుడు ఫోటో దగ్గర మరలా అక్షంతలు వేసి అమ్మవారిని మీ ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇది ఆవాహనం అంటారు. ఇప్పుడు పాద్యం. ఓం శుద్ధ గంగోతకమిదం సర్వవందితమీప్సితం పాపే నమః నిరూపంచ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ రాజ్యశ్యామలాదేవ్యై నమః. పాదయోహో పాద్యం సమర్పయామి. ఒక స్పూన్తో కానీ ఒక పువ్వుతో కానీ నీళ్లు చూయించి ఒక పళ్ళెంలో వదులుకోండి. ఇప్పుడు అర్ఘ్యం. ఓం పుష్పచందనదూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని. శ్యామలాదేవి నమః. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. మరలా ఒక స్పూన్తో కానీ ఒక పువ్వుతో కానీ నీళ్లు చూయించి ఒక పళ్ళెంలో వదులుకోండి. ఇప్పుడు ఆచమనం మళ్ళీ వదలాలి. ఇప్పుడు ఓం పుణ్యతీర్థేతికం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం శివకాంతే చ రమ్యమాచమనీయకం. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం. ఇప్పుడు అమ్మవారికి ఫోటోపై కొంచెం నీళ్లు చల్లుతూ ఉండండి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిత వృక్షోది బిల్వహతస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీ సుగంధిం విష్ణుతైలం చ సుగంధామలకీజలం దేహ సౌందర్యబీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నీళ్లు చిలకరించిన తర్వాత అమ్మవారికి మరోసారి నీళ్లు చూయించి ఒక పళ్ళెంలో వదులుకోండి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణం కొన్ని అక్షంతలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. క్షుత్తిపాశామలాంజ్యేష్టామలక్ష్మీ నాశయామ్యహం అభూతీమ సమృద్ధించ సర్వాం నిర్ణితమే గృహే రత్నస్వర్ణవికారం చ దేహాలంకరణం శోభధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం. శ్రీ శ్యామలాదేవి నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని అమ్మవారికి బంగారు ఆభరణాలను అలంకరించినట్టుగా భావన చేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు గంధం. అమ్మవారికి గంధం కలిపి ఈ బొట్టు పెడుతూ అమ్మవారికి ఈ చదివే మంత్రాన్ని వినండి. గంధధ్వానాం దురాదృశం నిత్యపుష్టాం కరీశ్రీమీశ్వరీఘుం సర్వభూతానాం తమిహోపహ్మయే శ్రియం. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. గంధం ధారయామి. గంధం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని వినండి. నానా కుసుమ నిర్మితం బహుశోభాప్రదం పరం సర్వభూత ప్రియం శుద్ధం మాల్యాం దేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ శ్యామలాదేవి నమః. పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడికే వీడియో చాలా లెంత్ అయినందువల్ల దీన్ని మరో పార్ట్ పెడుతున్నాము కాబట్టి ఏమీ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నవరాత్రి కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దీని మంత్రాలు అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఛానల్ మీకు ఎన్నో వీడియోలు ఉండవు. నెక్స్ట్ అదే ప్లే అవుతుందిలేండి ఆటో ప్లేలో.